యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లకు స్వాగతం. ఇతర ప్రవచన భాగాలను ప్రత్యేకించి యెషయా గ్రంథ ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి సహాయకరంగా కొన్ని ముఖ్య సూత్రాలను జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధనకు ముఖ్య ఆధారమై పాత నిబంధన ప్రాముఖ్యతను తెలియజేసే ధర్మశాస్త్రము, ప్రవక్తలు అనే రెండు భాగాలను పాత నిబంధనలో కలిగి ఉంటూ ఉన్నాం. ఆదికాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకైనట్టి 5 గ్రంథాలు ధర్మశాస్త్రమని యెషయా నుండి మలాకి గ్రంథం వరకు ప్రవక్తల విభాగము అని తెలుసుకున్నాం. అనేక సందర్భాల్లో మోషే మరియు ప్రవక్తలు అని తరచుగా క్రొత్త నిబంధనలో ఉదాహరించబడి ఉండడం మనం కనుగొంటాం. ఇక క్రొత్త నిబంధనలో తరచుగా ఉదాహరింపబడింది అనంటే ఏలియా, ఎలీషా, మోషే, దావీదు మొదలైన ప్రవక్తలందరిని గూర్చి కాదుగాని ప్రవచన గ్రంథాల్లోని ప్రవచన సందర్భాలు, ప్రవచన సందేశాలను గూర్చి మాత్రమే తరచుగా ఉదాహరించబడింది. ఇక ధర్మశాస్త్రానికి, ప్రవచన విభాగానికి క్రొత్త నిబంధనలో ఎంతగా ప్రాముఖ్యత ఇవ్వబడిందంటే లూకా సువార్త 16వ అధ్యాయములోని లాజరు, ధనవంతుని వృత్తాంతము నుండి మనం తెలుసుకుంటాం. బీదవాడైన లాజరు, ఆ ధనవంతుడు ఇద్దరూ మరణించారు. లాజరు అబ్రాహాము చెంతకు చేర్చబడ్డాడు. ధనవంతుడు నరకములో పడ్డాడు. నరక యాతనకు తాళలేని ధనవంతుడు తన సహోదరులు తాను పడి ఉన్న నరకములోనికి రాకుండా లాజరును పంపి వారికి తెలియచేయించమని అడిగాడు. అందుకు సమాధానంగా భూమి మీద మోషేయు, ప్రవక్తలను ఉన్నారని చెప్పబడింది. అయితే భూమి మీద ఉన్నవారు చెబితే వారు నమ్మరు అంటారు. అలాంటప్పుడు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళినా వారు నమ్మరనే సమాధానం తిరిగి వస్తుంది. ఈ విధంగా ధర్మశాస్త్రము, ప్రవక్తలు అనే విషయానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో మనం తెలుసుకోవచ్చు. ఇక ప్రవచన గ్రంథాలు పరలోక సంబంధమైనవై దైవికమైన సందేశాలతోనూ బోధలతోనూ నిండి ఉన్నాయి. ప్రవచన గ్రంథాల్లోని అనేక విషయాలు సంభవించకముందే చెప్పబడి నెరవేర్పులోనికి వచ్చాయి. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఇట్టి ప్రవచనాలన్నీ చెప్పబడ్డాయి. పునరుత్థానము పారలౌకికమైన లేక మానవ విధానానికి మించినది. ధనవంతుడు తలంచినట్టు మృతులలో నుండి ఒకడు పునరుత్థానుడై వెళ్ళి చెబితే నమ్మొచ్చు అనంటే ఆ విధంగా ప్రవచనాలు కూడా వారు నమ్మగలగాలి. ఎందుకంటే పునరుత్థానము మానవాతీతమైనది, దైవ సంబంధమైనది అని అన్నప్పుడు ప్రవచనాలు కూడా అదేవిధంగా దైవ సంబంధమైనవై ఉన్నాయి. ఇక ప్రవక్త యొక్క విధుల్లో ఒకటి లేక ముఖ్యమైనది ఏమిటంటే దేవుని పని అభ్యంతరపరిచే ఆటంకము తొలగించబడే వరకు దేవుని సన్నిధిలో మొరపెట్టడమై ఉంది. ఆ విధంగా దేవుని పనికి మార్గం సరళం చేయబడుతుంది. హెబ్రీ చరిత్రలోని ప్రవక్తలంతా ఇలాగే పనిచేశారు. యోదా, ఇశ్రాయేలు రాజ్యాలు అస్సూరు, బబులోనులచే చెరపట్టబడిన అతి ప్రమాదకరమైన యుగములో అనగా క్రీస్తు పూర్వం 800 నుండి 400 సంవత్సరాల కాలములో ఈ ప్రవక్తలంతా తమ ప్రవచన పరిచర్య జరిగించారు. ఈ ప్రమాదాలను ముందుగానే ఎరిగిన దేవుడు తన ప్రవక్తలను లేవనెత్తి తన సందేశాలతో, హెచ్చరికలతో వారిని తన ప్రజల మధ్యకు పంపించాడు. తన ప్రజలపైనున్న దేవుని తీర్పు ప్రకారంగా అస్సూరు ఇశ్రాయేలును, యోదాను, బబులోను చెరపట్టాయి. ఇక ప్రవచన గ్రంథాలన్నిటిలో అతి పెద్దదైన పుస్తకాన్ని వ్రాసిన కారణంగానూ ప్రవక్తలకే ప్రవక్త అనబడిన లేక ప్రవక్తల్లో అగ్రస్థానము కలిగి ఉన్న కారణంగా యెషయా పెద్ద ప్రవక్త అనబడ్డాడు. ఈ ప్రవక్తలందరిని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు వీరు పిలువబడి పరిచర్య జరిగించిన కాలములో ఏ రాజు పరిపాలించాడు, ఎట్టి పరిస్థితుల్లో వీరి పరిచర్య జరిగింది మొదలైన సమయ సందర్భాలన్నీ వీరి గ్రంథాల ప్రారంభంలోనూ లేక అక్కడక్కడ తెలియచేయబడ్డాయి. 52 సంవత్సరాలు పరిపాలించిన రాజైన
ఉజ్జియా కాలంలో యెషయా తన పరిచర్య ప్రారంభించినట్టుగా వ్రాయబడింది. తరువాత రాజుల కాలాల్లో తన పరిచర్య కొనసాగించాడు. ప్రవక్తయని పిలువబడదగినట్టి ఆత్మీయ అనుభవాన్ని యెషయా ఉజ్జియా మరణించినప్పుడే పొందాడు. ఉజ్జియా పరిపాలన యొక్క ప్రారంభ దినాల్లో ప్రవక్త అయిన ఆమోసు తన పరిచర్యను జరిగించాడు. ఆమోసు వృద్ధుడిగా ఉన్నప్పుడు యెషయా చిన్నపిల్లవాడిగా ఉన్నాడు. ఇక ఉజ్జియా తన మరణానికి ముందే కుష్ఠరోగి అయి ప్రత్యేకంగా జీవిస్తూ ఉండగా అతని కుమారుడైన యోతాము రాజ్య వ్యవహారాలు నిర్వహిస్తూ వచ్చాడు. యోతాము పరిపాలన ప్రారంభంలోనే యెషయా ప్రవచన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. యోతాము కుమారుడైన ఆహాజు బహు దుర్మార్గుడిగా ప్రవర్తించాడు. ఆహాజు దినాల్లోని యెషయా ప్రవచన సందేశాలు ఉజ్జియా యోతాముల కాలంలోని సందేశాలకు ఎంతో భిన్నంగా ఉండేవి. మంచివాడైన హిజ్కియా కాలంలో కూడా యెషయా ప్రవచించాడు. ఇశ్రాయేలుపై అస్సూరు దండయాత్రను గూర్చి హెచ్చరించవలసి ఉన్నప్పటికీ యోదాపై దీని ప్రభావము ఎంతవరకు ఉండగలదో కూడా హెచ్చరిస్తూ వచ్చాడు. హిజ్కియా కుమారుడైన మనష్షే రాజ్య ప్రారంభ కాలమే యెషయా జీవితపు చివరి కాలమై ఉంది. ఇక ఈ గ్రంథం 3 భాగాలుగా విభజింపబడింది. 1 నుండి 35 అధ్యాయాలు ఇశ్రాయేలు యోధాలపై అస్సూరు రాజ్యం దండెత్తిన వివరం మరియు దేవుని తీర్పులను గుర్చిన సందేశాలై ఉన్నాయి. 2వ భాగమైన 36 నుండి 39 అధ్యాయాలు దేవుని తీర్పులు, ఆయా సంఘటనలు ఎప్పుడు సంభవించాయో తెలియచేయబడింది. ఇక 3వ విభాగమైన 40 నుండి 66 అధ్యాయాలు దేవుని ప్రజలకు ఆదరణ, స్వస్థతలను వాగ్దానం చేస్తూ క్రొత్త నిబంధన వలె ఉన్నాయి. ఇది ఈ గ్రంథానికి సరైన విభజన అయ్యుంది. ఇక ఈ ప్రవచనాల్లో యేసుప్రభు పరిచర్యను గుర్చిన ప్రవచనాన్ని మనం చూస్తాం. యేసుప్రభు బహిరంగ పరిచర్య విధానం యొక్క అన్వయము ఎంతో ప్రాముఖ్యమైనది. యేసుప్రభు 33 సంవత్సరాల జీవితం కొరకు ఒక శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ సంఘం క్రీస్తు శరీరమని పిలువబడుతుంది. 33 సంవత్సరాల తన జీవితపు చివరిలో ప్రభు తన శిష్యుల నుండి వేరుపడుతూ తన శరీర సంబంధమైన జీవితాన్ని ముగించవలసి ఉందని చెప్పారు. ఎందుకంటే మానవ శరీర జీవితం పరిమితం గలది. మనిషి ఎక్కడ ఉంటే అక్కడికే పరిమితమై ఉంటాడు. అయితే శరీర రూపం దాల్చిన ఇమ్మానుయేలు దేవుడనబడిన యేసుక్రీస్తు మానవ రూపాన్ని విడిచి ఆత్మస్వరూపిగా ఎల్లప్పుడూ తన ప్రజలలో ఉండవలసిన అవసరతను బట్టి తన ప్రజలలో తన ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ నివసిస్తానని వాగ్దానం చేశాడు. ఈ విధంగా విశ్వాసుల్లో ఎల్లప్పుడూ ఆయన నివసించడాన్ని బట్టి విశ్వాసులు క్రీస్తు సంఘములో క్రీస్తుకు అవయవాలుగా ఉంటూ ఈ లోకములో ప్రభువును ప్రత్యక్షపరుస్తారు. ఈ విధంగా విశ్వాస యొక్క యావత్ జీవితం ప్రభుదే. మన చేతులే ఆయన చేతులు, మన స్వరం ప్రభుదే. ఇక ప్రభు పరిచర్య గుడ్డివారికి చూపు, బంధింపబడిన వారికి విడుదలను, బేదలకు రక్షణను ఇచ్చేదైతే ఈ ప్రకారంగా మన జీవితాలు కూడా ఆయన జీవితాన్ని, మన పరిచర్య ఆయన పరిచర్య వంటిదై ఉండాలి కదా. తన సంఘమనే శరీరం ద్వారానే ఈ లోకములో రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు జరగాలి. సజీవుడు, పునరుత్థానుడైన క్రీస్తు నీలో నివసిస్తూ ఉండగా నీ అనుదిన జీవితములో రక్షణ, స్వస్థత, ఆత్మీయ వెలుగు అవసరమయ్యున్న వ్యక్తులు నీకెదురుపడినప్పుడు క్రీస్తు వంటి పరిచర్యను అట్టివారి ఎడల నీవు జరిగించాలి. మెస్సియా జరిగించే పనులేవో యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్నవారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును,
యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతియను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఈ లేఖన భాగం యొక్క అర్థమేమిటి? ఏమి చెబుతుంది? నాకు ఇది ఎలా అన్వయిస్తుంది అను ప్రశ్నలను మనం వేసుకోవాలి. ఈ లేఖన భాగమును అన్వయించుకొనవలసిన విధమిది. నీవు గుడ్డివాడవైతే, కలవరపడుచుంటే, కుడి ఎడమల తేడా నీకు తెలియకపోతే, ఏమి చేయాలో తెలియకపోతే, అప్పుడు మెస్సియా పరిచర్య నీకు చెందినదై ఉంటుంది. మెస్సియా ప్రణాళిక తెలియచేయునది ఏమనగా, నీ అవసరమును తీర్చుట, నీకు దృష్టి కలుగుచేయుట. నీవు బంధించబడి స్వేచ్ఛలేనివాడవైతే, నీవు చేయాలనుకున్నవి నీవు చేయలేకపోతే, సమస్తమైన దురాశకు, అలవాట్లకు, కోరికలకు బానిసవై బంధించబడి ఉన్నట్లయితే, మెస్సియా పరిచర్య నిన్ను గూర్చియే అని నీవు గుర్తించాలి. మనుషులందరి కొరకు వచ్చిన మెస్సియా నిన్ను చూడాలని, నిన్ను విడిపించాలని కోరుచున్నాడు. జీవిత సమస్యల ద్వారా నలిగి విరిగిపోయిన నీ జీవితమును బాగుచేయుటకే ప్రభు వచ్చారు. నిన్ను స్వస్థపరిచి సంపూర్ణునిగా చేయాలని ఆయన కోరిక. యెషయా ప్రవచించిన మెస్సియా పరిచర్య మొదటి ప్రయోజనమిది. రెండవదిగా, మెస్సియా పరిచర్య మనలాంటి స్థితిలోనున్న వారందరికీ చెందినది అను విషయాన్ని మనం గ్రహించాలి. మనమెరిగిన వారిలో గుడ్డివారు, బంధించబడిన వారు, పతనమైన వారు ఎవరైనా ఉంటే, వారి గుడ్డితనానికి కారణం కలవరమని, వారేమి చేయాలో తెలియని వారుగా ఉంటే, వారు బంధింపబడినవారై, నలిగినవారై ఉన్నారని నీవు తెలుసుకొని ఉంటే, నీ ద్వారా యేసుక్రీస్తు వారిని దర్శించాలని కోరుచూ ఉన్నాడు. గుడ్డివారుగా బంధించబడి నలిగిన వారి కొరకు దేవుడు నిన్ను సాధనంగా వాడుకోవాలని ఇష్టపడుచూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత కరుణ గలవాడో నీవు ఎరిగి ఉండాలి. భూలోకములో ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు జనసమూహమును చూచి విలపించి కలవరపడ్డానికి కారణమేమిటి? వారి గుడ్డితనమే. కాపరిలేని గొర్రెలవలే వారున్నారు. వారు బంధింపబడిన వారై ఉండగా వారి బంధకాలను గూర్చి వారితో మాట్లాడాడు. ప్రభు పరిచర్యలో 3వ వంతు పరిచర్య వారిని స్వస్థపరచుటకే వాడి ఉన్నాడు. ప్రభు ఎందుకు అంతమందిని స్వస్థపరిచారు? ఒకటే జవాబు: ప్రభు వారిని ప్రేమించాడు గనుక. నలిగిన వారిని స్వస్థపరిచాడు. ప్రపంచములోని ప్రజలందరూ 2 తెగలుగా ఉన్నారు. ఒక తెగ బంధించబడినవారు, అనగా మత్తు పానీయాలకు, దురలవాట్లకు, వ్యసనాలకు, ఆయా పనులకు బంధింపబడినవారే ఈ మొదటి తెగకు చెందినవారు. 2వ తెగకు చెందినవారెవరనగా స్వతంత్రులైనవారు, దేవునిచే విడిపింపబడినవారే నిజముగా స్వతంత్రులు. యేసుప్రభు శిష్యులుగా, విశ్వాసులుగా ఉన్న స్వతంత్రులు సత్యమును గ్రహించి సత్యముచే స్వతంత్రులయ్యారు. అనేకసార్లు బంధించబడిన వారి ఎడల ఎలాంటి శ్రద్ధ లేక నిర్లక్ష్యంగా విశ్వాసులు ప్రవర్తించుటకు కారణం వారిని చిన్నచూపు చూచుటయే. యేసుప్రభు బంధించబడిన వారిని చూచి ఎన్నడూ ప్రక్కకు వెళ్ళలేదు. బంధకములో ఉన్న వారందరి ఎడల జాలి, కనికరము గలవాడు మన ప్రభు. జీవితములో బాధననుభవించు వారిని చూచి ప్రభు బాధననుభవించాడు. ప్రభు బోధలో తెలియజేసిందేమిటంటే, ఈలోక తుఫానులాంటి సమస్యలకు ఎవరు అతీతులు కారు. యేసు చెప్పినదేమనగా, జీవితము ప్రక్కనే ఉన్న 2 ఇళ్లను పోలి ఉన్నది. తుఫానుచే కొట్టబడగా ఒక ఇల్లు స్థిరంగా ఉంది, మరొకటి పడిపోయింది. 2 ఇళ్లకున్న తేడా పునాది. పునాది మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంది,
పునాది లేని ఇల్లు పడిపోయింది. యేసుప్రభు మాటలు విని గైకొనినవాడు పునాది గల ఇల్లును పోలి ఉన్నాడు. యేసుప్రభు మాటలు విని లోబడనివాడు పునాది లేని ఇంటిని పోలి ఉన్నాడు. ఇటువంటి చక్కని ఉదాహరణలతో యేసుప్రభు ఎన్నో విషయాలు వివరించారు. ఈ విషయాలలో ఒకటి ఏమనగా, జీవితము కష్టతరమైనది. 2 ఇళ్ళు తుఫానుకు గురి అయ్యాయి. అనగా ప్రతివానికి తుఫాను లాంటి శ్రమలున్నాయి. జీవితములో ఎదురయ్యే తుఫాను లాంటి సమస్యలు అందరికీ ఎదురవుతాయి. గనుక అనేకులు గాయపడి నలిగిపోయి పగిలిన హృదయాలు కలిగి ఉన్నారు. ఇటువంటి వారి కొరకే ప్రభు దిగివచ్చి ఉన్నాడు. జీవిత సమస్యలతో చితికిన వారు ఎదురైనప్పుడు నీ ద్వారా యేసుప్రభు వారిని దర్శించుటకు కోరిక కలిగి ఉన్నాడని నీవు గుర్తించగలగాలి. యెషయా ప్రవచనాలలో మరియొక భాగము యేసుప్రభు యొక్క మరణం. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో యేసుప్రభు యొక్క మరణాన్ని గూర్చి వ్రాయబడింది. 53వ అధ్యాయము ప్రారంభ వచనములో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అను ప్రశ్నలు యెషయా వేశాడు. దేవుని మాటలు నమ్మని జనాంగమునకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని యెషయా నియమించబడ్డాడు. దేవుని పని కొరకై నియమింపబడిన యెషయా వేసిన ప్రశ్న, దేవుని వాక్యమును వినకుండా వారు ఎంతకాలముంటారు? దేవుని వాక్యాన్ని ప్రకటింపగా పరిశుద్ధాత్మ బయలుపరచనదే ప్రకటించబడిన సందేశాన్ని వారు గ్రహింపరని యెషయా ఎరిగినవాడే 53వ అధ్యాయమును ఆ ప్రశ్నతో ప్రారంభించాడు. యెషయా వేసిన ప్రశ్నలోనున్న ఉద్దేశమేమిటనగా, యేసుప్రభు మరణమును ఎవరు నిజముగా గ్రహించగలరు? ఈ అధ్యాయములో యేసుప్రభు యొక్క మరణం యొక్క ఉద్దేశ్యము వివరించబడింది. ఈ అధ్యాయమునకు మూలవచనమైన 6వ వచనం మనం చదువుకుందాం. మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఈ విషయమై వివరిస్తూ, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా ప్రవచించాడు. మనలను దేవునితో సమాధానపరచుటకు మన ప్రభు శిక్ష అనుభవించాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగెను అని వ్రాశాడు. ఈ అధ్యాయములోని 6వ వచనం అందరూ అను పదముతో ప్రారంభించబడి అందరూ అను పదముతో ముగిసి ఉన్నది. మొదటి భాగములో మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగినని వ్రాయబడింది. మనమందరము ఒక ప్రశ్న వేసుకోవాలి. యెషయా వాడిన అందరము అను మాటలో నేను కూడా ఉన్నానా అనే ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలి. 23వ కీర్తనను పరిశీలన చేసినప్పుడు ఈ విషయమై ఆలోచింపమని నేను మిమ్మల్ని అడిగాను. యెహోవా నా కాపరి. 2వ మాట, ఆయన నన్ను పరుండ చేయును. ఈ వాక్య భాగములో 2 విషయాలున్నాయి. 1 యెహోవా నా కాపరి, 2 నేను గొర్రెను. అందువలన నీవు గొర్రెవు అను విషయాన్ని ఒప్పుకోవాలి. మనమందరము గొర్రెలము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము మొదటి భాగములో వ్రాయబడిన అందరము అను పదములో నీవు కూడా ఉన్నావని నమ్ముచున్నావా? మనమందరము దారి తప్పిపోయాం, అందరము తొలగిపోయాం, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెషయా 2వసారి అందరము అని వ్రాసిన పదము మనకు మంచి వార్త. మొదటిసారి వ్రాసిన అందరము అను మాటలో మనమందరము గొర్రెలమని, అందరము పాపులమనే అర్థముతో వాడబడింది. 2వసారి అందరము అని వాడిన పదములో నీవు కూడా ఉన్నావని నమ్మాలి. మొదటిసారిగా వాడిన అందరము అను మాటలో నీవు ఉన్నావని ఒప్పుకోవాలి. 2వసారి వాడిన అందరము అను మాటలో నీవు ఉన్నావని ఒప్పుకున్న ఎడల సిలువలో యేసుక్రీస్తు మరణించిన విషయాన్ని విశ్వసించి ఒప్పుకొనుచున్నావు అని అర్థం. మన పాపముల విషయమై యేసుక్రీస్తు మరణించాడనే విషయాన్ని నీవు నేను గ్రహించాలని యెషయా 53వ అధ్యాయం యొక్క ఉద్దేశ్యం. ఈ అధ్యాయం యొక్క సందేశమేమనగా, నీవు పాపివి అనే విషయాన్ని ఒప్పుకోవాలి. అదే సమయంలో
ఈ అధ్యాయం అందించే శుభవార్త ఏమనగా మనందరి దోషము యేసుక్రీస్తుపై మోపబడింది. దేవునితో నీవు సమాధానం పొందుటకు అవసరమైన శిక్ష యేసు ప్రభుపై మోపబడిందని నమ్మాలి. యెషయా 53వ అధ్యాయము నూతన నిబంధనలో అనేకసార్లు ఎత్తి వ్రాయబడింది. 53వ అధ్యాయము యేసు ప్రభుని గూర్చినదే. మన పాపముల నిమిత్తమై ప్రభు మరణించిన విషయమే. మెస్సియా రాకను గురించి ప్రవచిస్తూ అరణ్యములో ప్రభు మార్గము సిద్ధపరచుడి అని యెషయా పలికాడు. ప్రభువును స్వీకరించుటకై మన హృదయాలను సిద్ధపరచుకొని దేవునికి రాజమార్గాలుగా మనముండాలి. అనగా మన గర్వము అణచివేయబడి లోయలు పోర్చబడి దేవుని ఆత్మతో నింపబడాలి. యెషయా 61 అధ్యాయములో ప్రకటించబడిన విధంగా ప్రభు మెస్సియాగా వచ్చి పని జరిగించాడు. ప్రభు తన సందేశాన్ని దీనులకు, గుడ్డివారికి, బంధించబడిన వారికి, నలిగిన వారికి ప్రకటించాడు. దేవుని సంఘంగా నీవు నేను అట్టి సువార్తను ప్రకటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆత్మీయంగా నీవు గుడ్డివాడవై, బంధించబడి, నలిగిపోయి, గాయపడి ఉన్నట్లయితే మొదట యేసుక్రీస్తునొద్దకు నేడే రావాలి. ప్రియ సోదరుడా, సోదరి, నీకు బదులుగా నీ కొరకై సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నీవు ఏమి త్యాగం చేస్తున్నావు? ఆయన సాక్షిగా ఆయన గూర్చి ప్రకటిస్తున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు సాక్షులుగా జీవించడానికి తీర్మానించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.